షుగర్ పేషెంట్లు సడన్ గా ఐసీయూలో గానీ క్యాజువాలిటీలో గానీ గుండెపోటుతో గానీ పక్షవాతంతో గానీ సడన్ గా అడ్మిట్ అవుతా ఉంటారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే షుగర్ కంట్రోల్ లేకపోవడం. ఎందుకు కంట్రోల్ ఉండదు అంటే పేషెంట్లు చేసే తప్పులు చెప్తాను. షుగర్ వచ్చిన దగ్గర నుంచి ఒకటే టాబ్లెట్ జీవితాంతం వాడతారు. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మధ్యలో టెస్ట్ చేయించుకొని షుగర్ కంట్రోల్ ఉందా లేదా అని చూడకుండా అదే డోసు వాడడం వల్ల ఉపయోగం లేదు. అంటే షుగర్ వచ్చినప్పుడు ఒక డోసు ఉంటుంది, షుగర్ మీకు వచ్చి 5 ఏళ్ళ అయిన తర్వాత ఒక డోసు ఉంటుంది, 10 ఏళ్ల తర్వాత ఒక డోసు ఉంటుంది. మధ్యలో ప్రతి టాబ్లెట్ కి పనిచేస్తుందా లేదా అని 3 నెలలు యావరేజ్ టెస్ట్ చేసి మీకున్న షుగర్ లెవెల్ని బట్టి టాబ్లెట్ డోస్ చేంజ్ చేస్తాం. టాబ్లెట్ చేంజ్ చేయడంతో పాటుగా మీకు డైట్ కంట్రోల్ ఉందా లేదా, మీరు సరైన ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా, దానిలో నిష్ఠాతమైనటువంటి ఎండోక్రైనిస్ట్ దగ్గరికి వెళ్తే మీరు దాన్ని టెస్ట్ చేసి ఫాలో టాబ్లెట్లు ఇవ్వడం ఎవరైనా ఇస్తారు. ఆ టాబ్లెట్ పనిచేస్తుందా లేదా అని చెప్పి ప్రతి నెల మీకు టెస్ట్ చేసి కంట్రోల్లో ఉంటే 3 నెలలకు ఒకసారి రమ్మని చెప్పి మీకు డోస్ సరైన అడ్జస్ట్మెంట్ చేస్తే గనక మీకు గుండె ప్రాబ్లంలు, కిడ్నీ ప్రాబ్లంలు, పక్షవాతాలు ఇవేమీ రాకుండా మీరు హాయిగా 70-80 ఏళ్ల వరకు హాయిగా జీవించవచ్చు. ధన్యవాదాలు.